శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 133 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 134వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకొని, క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి కూడా నమస్కారం చేసుకొని, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. సువర్ణ పక్షాభిహత కాళీయోతివ విహ్వల హ్రదం వివేశ కాళింద్యాస్తగమ్యం దురాసదం. గరుత్మంతుడి యొక్క రెక్కల ధాటికి చావు దెబ్బతిన్న కాళీయుడు విహ్వలుడైపోయాడు. వెంటనే వాడు తన ప్రాణాలను దక్కించుకోవడం కోసం ఆ రమణక ద్వీపాన్ని వీడి యమునా నది మడుగులో ప్రవేశించాడు. ఆ మడుగు ఎంతటి వారికి కూడాను చేరరానంత లోతైన మడుగు. ముఖ్యంగా గరుత్మంతుడికి చేరరానిది. పరీక్షణ మహారాజా, ఆ వృత్తాంతం అంతా వివరంగా అడిగావు కదా, చెప్తాను విను. పూర్వకాలంలో తత్రైకదా జలచరం గరుడో భక్షమీప్సితం నివారిత సౌభరిణా ప్రసఖ్య క్షుధితోహరత్ మీనాన్ సుదుఃఖితాన్ దృష్ట్వా దీనాన్ మీనపతౌ హతే కృపయా సౌభరి ప్రాహ తత్ర క్షేమమాచరన్ అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాన్ సకాధతి సజ్జ ప్రాణైర్వియుజ్యేత సత్యమే తద్బ్రవీమ్యహం. సౌభరి అనే ఒక మహాముని ఉండేవాడు. ఆయన ఈ మడుగు సమీపంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఈ గరుత్మంతుడు ఎంతో ఆకలితో ఈ మడుగు దగ్గరికి వచ్చి ఒక పెద్ద చేపను భక్షించాలి అనుకున్నాడు. అప్పుడు ఆ సౌభరి మహాముని నివారిస్తున్నా కూడా ఆయన మాటలను లెక్క చేయకుండా ఈ గరుత్మంతుడు ఆ మహామీనాన్ని, పెద్ద చేపను పట్టుకొని భక్షించేశాడు. అప్పుడు అక్కడున్న చేపలన్నీ కూడాను చాలా దుఃఖించాయి. అప్పుడు సౌభరి మహర్షి వాటిపై జాలితోటి, అంటే మమ్మల్ని కూడా తింటాడేమో గరుత్మంతుడు అని బాధపడ్డారు. వాటి క్షేమం కోసం ఆయన అన్నాడు, నువ్వు గనక గరుత్మంతుడా ఎప్పుడైనా సరే ఈ మడుగులో ఉన్న చేపలను చూచావా ప్రాణాలని కోల్పోతావు సుమా అని శపించేశాడు అన్నమాట. ఎవరు? సౌభరి మహాముని గరుత్మంతుణ్ణి. తం కాళీయ పరం వేద నాణ్య కశ్చన లేలిహ అవాసీద్ గరుడాద్భీత కృష్ణేన చ వివాసిత. ఈ విషయం కేవలం కాళీయుడనే సర్పానికి మాత్రమే తెలుసు, తక్కిన సర్పాలకు తెలియదు. అందువల్ల గరుత్మంతుని దెబ్బకు భయపడిన కాళీయుడు ఈ మడుగు తనకు సురక్షితమైనదని భావించి ఇందులో ప్రవేశించి నివసించడం మొదలుపెట్టాడయ్యా. ఇప్పుడు ఈ కాళీయుడు కృష్ణుడి ఆదేశం ప్రకారం ఈ మడుగును వీడి రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. నేను సగం చదువుకున్నాం కాబట్టి మిగతా సగం ఇవాళ పూర్తి చేశాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల నే హారతులిత్తుమురా.